తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలో శతాబ్దాల నాటి ఒక అద్భుతమైన సాంప్రదాయం మళ్లీ ఆవిష్కృతమైంది. వేసవికాలంలో 5 గ్రామాల ప్రజలు కల్లాంధిరి గ్రామంలోని పెరియనాగిని కన్మోయి చెరువు వద్ద శనివారం నాడు భారీ సంఖ్యలో గుమిగూడారు. కులమతాలకు అతీతంగా సామాజిక అడ్డంకులను పటాపంచలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ ఒకే చోట చేరి జరుపుకునే ఈ వింత చేపల పండుగ సరికొత్త రంగులను అద్దుకుంది. రాబోయే రోజుల్లో మంచి పంటలు పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దైవ ఆశీస్సుల కోసం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికరమైన వ్యవసాయ చక్రం దాగుంది. ఈ చెరువులోకి నీరు వచ్చే సమయంలో రైతులు ఎంతో భక్తితో చేప పిల్లలను అందులోకి వదులుతారు. ఆ తర్వాత పంటల కాలం ముగిసి వేసవిలో చెరువులోని నీటి మట్టం తగ్గినప్పుడు కన్మోయి అల్లితల్ అంటే చెరువును ఖాళీ చేయడం అనే వేడుకను జరుపుతారు. అలా చెరువులో పెరిగిన చేపలను సంప్రదాయ పద్ధతిలో వేటాడి వాటిని వండి ముందుగా గ్రామదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఉత్సవానికి వారం రోజుల ముందే ఊరంతటా పోస్టర్లు, చాటింపుల ద్వారా ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతారు. మదురైలో చేపల పండుగ ఒకవైపు గ్రామీణ సంస్కృతిని చాటి చెబుతుంటే, మరోవైపు తిరుచిరాపల్లి సమీపంలోని ప్రసిద్ధ శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో చిత్తిరై తేరోట్టం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులు భూలోక వైకుంఠంగా కొలిచే ఈ పుణ్యక్షేత్రంలో వేలాది మంది భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారి భారీ రథాన్ని లాగారు. దేశంలోని 108వ వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైన ఈ ఆలయానికి ప్రతిరోజు తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి రంగనాథుణ్ణి దర్శించుకుంటారు. ఈ వార్షిక చిత్తిరై ఉత్సవాన్ని స్థానికంగా విరుప్పన్ తిరునాల్ అని పిలుస్తారు. ఈ ఏడాది మే 6వ తేదీన శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ప్రతిరోజు ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా గరుడ వాహనం, యాళీ వాహనం, గజవాహనం, సువర్ణ అశ్వవాహనం, పుష్ప పల్లకి, కల్పవృక్ష వాహనాలపై స్వామివారి గ్రామోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన రథోత్సవంలో పాల్గొనేందుకు భక్తజనం పోటెత్తింది. మదురైలోని సాంప్రదాయ చేపల పండుగ ప్రకృతితో మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటి చెబితే, శ్రీరంగంలోని రథోత్సవం ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించింది. ఈ 2 ఉత్సవాలు కూడా దక్షిణ భారతదేశంలోని గొప్ప సంస్కృతికి, మారుతున్న కాలంతో పాటు పదిలంగా కాపాడుకుంటున్న ఆచారాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆధునిక యుగంలోనూ తమ మూలాలను మర్చిపోకుండా గ్రామీణ ప్రజలు, భక్తులు ఈ వేడుకలను విజయవంతం చేయడం విశేషం.